హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు మండే రోజు 2 డేస్ కలిపి వ్లాగ్ అండి ఇదైతే. ఇక్కడ ఇంకా గుమ్మవదంతా ఊడ్చుకున్న తర్వాత ఉదయాన్నే మేడ మీదకి అయితే వచ్చేసానండి. మేడ మీదేమో ఇంకా చెట్లు అయితే ఉన్నాయి కదా, అవి రోజు మధ్య రోజు అయితే నీళ్ళు అయితే వేస్తూ ఉంటాను. నేను ఇంకా చెట్లకు నీళ్ళు అవన్నీ కూడా వేసేసిన తర్వాత బట్టలు కూడా అయితే ఉతికేసానండి. బట్టలు ఉతుకుతుండగానే మా వారైతే ఇక్కడ పని చేస్తున్నారు కదా, ఇంకా వాటర్ కూడా అయితే పట్టేశారు. ప్లాస్టింగ్ చేస్తున్నారు కదండి. ప్లాస్టింగ్ చేసినప్పుడు ఇంటికి నీళ్ళు ఎంత పట్టుకుంటేనే అంత మంచిది. నీళ్ళు ఎక్కువగా పట్టుకుంటేనే ఇల్లు కూడా అయితే స్ట్రాంగ్గా ఉంటుంది కదా. ఇక్కడ ప్లాస్టింగ్ చేసిన గదికి ఇంకా నీళ్ళు కూడా అయితే పట్టేశాడండి మా వారైతే. మేము అద్దెకున్నప్పుడైతే నీళ్ళనైతే ఒక్కొక్క బిందె 15 రూపాయలకి అయితే కొనుక్కునే వాళ్ళం. అంతకుముందు నీళ్ళకి చాలా కరువుగా ఉండేదండి. ఇప్పుడు మేము సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోనే బోర్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు కావాల్సినన్ని నీళ్ళు అయితే వాడుకోవచ్చండి. అంటే ఎక్కువగా అయితే పడిపోసుకోకూడదు వాటర్ అయితే. ఇక్కడ బట్టలన్నీ కూడా వాష్ చేసిన తర్వాత ఇంకా కిందకి తీసుకొచ్చి బట్టలన్నీ కూడా అయితే ఆరబెట్టేసుకున్నానండి. ఆరబెట్టేసుకొని ఇంట్లోకి వచ్చాను. పిల్లలు అయితే ఇంకా లేవలేదు. వాళ్ళు అయితే సండే రోజు కదా, వాళ్ళు లేచేలకి 7:30 ఆ టైం అయితే అయింది. ఇంకా నైట్ నేను పడుకునే ముందు దోసపిండికి అవన్నీ కూడా నానబెట్టేసుకున్నానండి. ఇక్కడ గ్యాస్ అదంతా కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. గిన్నెలు అయితే ఏం తోమలేదండి. ఈ దోసపిండికి నానబెట్టేసుకున్నాను కదా, ఇది గ్రైండర్లో వేసేసుకుంటే అదేమో పిండేమో మెదుగుతూ ఉండిపోయింది. ఇక్కడ గిన్నెలు కూడా అయితే తోమేసుకున్నానండి. ఇదిగోండి పిండి అయితే అయిపోయింది, ఇంకా తీయలేదు. తీసిన తర్వాత ఇంకా ఒక డబ్బాలో అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ పని వాళ్ళు కూడా అయితే వచ్చేసారు, పని చేస్తూ ఉన్నారండి. ఇంక వాళ్ళకైతే ఇక్కడ కాఫీ కాదు టీ అయితే పెడుతున్నానండి. టీ అయితే పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. మేమైతే రెడీ అయ్యి మందిరానికి అయితే వెళ్ళిపోయాము. మందిరం నుంచి వచ్చేసరికి మేము 3:30 ఆ టైం అయితే అయిందండి. కొంచెం టైం అక్కడే గడిపేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే పిండి ఈ విధంగా అయితే పొంగిపోయిందండి. ఉదయం పట్టేసాను కదా, ఇంక 3:30 టైం వచ్చేసరికి బాగా పొంగింది. ఇంక తీసేసి కొంచెం బయట పెట్టుకుంది, మిగిలిందేమో ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. సండే రోజు ఇంక నాన్ వెజ్ లేకుండా ఎలా ఉంటుందండి. ఇంకా చికెను, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు అవి కూడా అయితే తీసుకొచ్చారు. ఇంకా పని వాళ్ళకి కూడా అయితే పెట్టేసి ఇచ్చి పంపించేసానండి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచేమో మండే రోజు అండి మా చిన్నత్త వాళ్ళ బాబుకి అయితే బాగోలేదు. హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని అయితే ఇంకా 4:30 ఆ టైం అయితే అయిందండి. 4:30 టైం అయ్యాలకి ఇంకా బాగా ఆకలేస్తుంది. మేమైతే హోటల్కి అయితే వచ్చాము. ఈ హోటల్లో మేము ఏం తీసుకున్నామంటే పుల్కా కాదండి, పొరోటా అయితే తీసుకున్నాము ముగ్గురిమి. ఇంకా అవి తీసేసుకొని చిన్న షాపింగ్ ఉంటే ఇవైతే తీసుకొని వచ్చేసామండి. ఇంటికి వచ్చిన వాళ్ళకి 4:30 టైం అయితే అయింది కదా, వచ్చేళ్ళకి 5 అయింది టైము. ఈ లోపు అయితే పిల్లలు కూడా వచ్చేసారండి. నేను ఏమేమి తీసుకున్నా అంటే గోధుమ పిండి, పచ్చిపప్పు, శనగపప్పు, ఇంకా సబ్బు, కుంకుడుకాయలు అవైతే ఇంట్లోకి ప్రస్తుతానికి అయితే అయిపోయాయని తీసుకొచ్చాను. పాప్కార్న్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చానండి. ఇంకా పిల్లలు వచ్చేళ్ళకి ఏం చేయలేదని చెప్పేసి ఇంక పాప్కార్న్ అయితే వేయించుతున్నాను. ఈ పాప్కార్న్ ఏం లేదండి, ప్యాకెట్ కట్ చేసేసుకొని అవి వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే అవే వేగిపోతాయండి. టేస్ట్కి కూడా ఉంటాయి, బాగుంటాయండి ఇవైతే. పాప్కార్న్ అయితే వేగిపోయాయండి. పిల్లలకి నేనైతే తినేసాము. ఇంకా తినేసిన తర్వాత కాసేపు వాళ్ళైతే హోంవర్క్ అవి చేసుకొని ఆట ఆడేసుకున్నారండి. వాళ్ళు ఆడుకుంటూ ఉండగానే ఇక్కడైతే నేను ఇంక వంట అయితే చేయాలి కదా, పాలైతే అవన్నీ కూడా అయితే కాచేసానండి. ఇక్కడ నేను రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. పచ్చిమిర్చి, శనగిత్తనాలు, టమోటాలు వేసి రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ పచ్చడి రైస్లోకి అలాగనే దోశల్లోకి కూడా అయితే బాగుంటుంది. ఇంకా దోశ పిండి ఉందని చెప్పేసి ఇంక ఉదయానికి కూడా అయితే పనికొస్తుంది కదండి. ఇంకొకేసారి ఎలాగైతే రోటి పచ్చడి చేస్తుందని చెప్పి కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి అయితే తెల్లంగా ఉంటాయండి. పచ్చిమిర్చి అవి అయితే ఎక్కువగా అయితే ఉండవు, మంటగా అయితే ఉండవండి. కొంచెం ఎక్కువగానే వేసాను పచ్చిమిర్చి, కారానికి సరిపడా వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసి వేపుకోవాలండి. అవి పచ్చిమిర్చి వేపుకునేటప్పుడు మూత కంపల్సరీగా అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టిపోతే అవి పచ్చిమిర్చి చింది పైన పడే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడైతే నేను ఒక టమోటాలు 1/2 కేజీ ఆ విధంగా అయితే తీసుకొని సన్నగా కదండి, మీడియం సైజ్ అయితే ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను.
ముక్కలు మీడియం సైజ్ కట్ చేసుకున్నా కానీ పచ్చిమిర్చిలో వేస్తాం కదండి, మగ్గించుకుంటాం కదా. టమోటాలు కూడా అయితే మగ్గిపోతాయండి, చాలా త్వరగానే మగ్గిపోతాయి టమోటాలు అయితే. రోటి పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగనే పచ్చిమిర్చి, టమాటాలు, వేరుశెనగ గుళ్ళు వేసి పచ్చడి కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే రైస్ కూడా అయితే పెట్టేశానండి, రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇక్కడ పచ్చిమిర్చి కూడా అయితే వేగిపోయాయండి. వేగిన తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుంటే టమోటాలు కూడా అయితే మగ్గిపోతాయండి. పచ్చిమిర్చి ఆల్రెడీ ఉడికిపోయినాయి కదండి, టమోటాలు కూడా అయితే చాలా త్వరగానే మగ్గిపోతాయి. ఇక్కడ టమోటాలు అన్నీ కూడా అయితే దగ్గరగా ఉడికిపోయాయి. ఆ తర్వాత నేను చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేశానండి. చింతపండు కూడా అయితే కొంచెం మెత్తపడాలి కదా, ఇంకా చింతపండు వేసేసిన తర్వాత 2 నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ కూడా ఆఫ్ చేశానండి. రైస్ కూడా అయితే ఉడికిపోయింది. ఇంకా రోలు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని తుడిచి పక్కన పెట్టేశానండి. పల్లీలు కూడా ఉండాలి కదా, పల్లీల చట్నీ అన్నప్పుడు పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకున్నాను. అలాగనే సన్నగా ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, చిన్నులపాయి, లావు ఉప్పు, అదే రాక్ సాల్ట్ అంటారు కదండి, ఆ ఉప్పు ఇక్కడ రోలు కడిగి అవన్నీ తీసుకొచ్చుకున్నాను. ఆ పల్లీలు, జీలకర్ర, ఉప్పు అవన్నీ కూడా అయితే కింద ఒలిగిపోయాయండి. మరలా నేను పల్లీలు అవన్నీ కూడా వేయించుకొని తీసుకొచ్చుకొని పెట్టేసుకొని ఆ రోట్లో పల్లీలతో పాటు కొంచెం లావు ఉప్పు అయితే వేసేసుకొని ఇక్కడైతే పల్లీలు ముందుగా అయితే నూరుకోవాలండి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన ఏంటంటే పచ్చిమిర్చి, టమోటాలు అయితే పడిపోయాయి. ఇంకా అవి ఏమైతే తీయలేదు, ఇంకా ఎలాగైతే ఏమైంది నూరేసుకుంటాం కదని చెప్పేసి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు రైస్లోకి అయితే తినేటప్పుడు బాగుంటుందండి అవి ఈ పచ్చళ్ళు అయితే. ఎక్కడైతే నేను నూరుతాను అని చెప్పేసి మా బాబేమో నూరుతా అని చెప్పేసి అంటుంటే తనకైతే ఇచ్చేసాను. పిల్లలు ఏదైనా పని చేసేటప్పుడు మనం పెద్దవాళ్ళం వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయాలండి. ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం ఉత్సాహంతో పనులు అయితే చేస్తారు. పల్లీలు అవన్నీ కూడా మెత్తగా అయితే నూరుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే కూడా వేసేసుకొని అవి కూడా మెత్తగా నూరుకోవాలండి. ఈ పచ్చిమిర్చి మెత్తగా నూరుకున్న తర్వాత టమోటాలు ఉంటాయి కదా, అవి కూడా అయితే నూరేసుకోవాలి. మనం పిల్లలు పనులు చేసేటప్పుడు నీకు చేత కాదని చెప్పేసి అయితే మనమైతే ఎప్పుడు అనకూడదండి. వాళ్ళని ఒక చేయగలుగుతావు అనని వాళ్ళకైతే చెప్తూ ఉంటే ప్రతి పనిలో కూడా అయితే నేను చేయగలుగుతాను అననే మాటలు అయితే ఉండిపోతాయి. ఇక్కడైతే పచ్చిమిర్చి అదంతా కూడా మెత్తగా నూరుకున్న తర్వాత టమోటాలు కూడా అయితే వేసేసి నూరుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉప్పు ఏమైతే సరిపోలేదండి, మళ్ళీ ఉప్పు అయితే వేసేసుకొని ఉప్పు మొదటిగా అయితే నూరుకోవాలి. మెత్తంగా నూరుకున్న తర్వాత జీలకర్ర, చిన్నులపాయి అవి కూడా వేసి కచ్చాబిచ్చగా అయితే దంచేసుకోవాలి. చిన్నులపాయలు మరీ మెత్తగా నూరుకోకూడదండి, చిన్నులపాయలు కచ్చాబిచ్చగా నూరుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ జీలకర్ర కూడా వేసాను నేనైతే చూపిస్తున్నాను మీకైతే. జీలకర్ర, చిన్నులపాయ 2 కలిపి అయితే నూరేసుకుంటున్నాను. ఇక జీలకర్ర, చిన్నులపాయ నూరుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా అయితే వేసి అలాగనే కరివేపాకు కూడా అయితే వేసేసానండి. కొత్తిమీర వేసుకుంటే పల్లీల పచ్చట్లోకి చాలా బాగుంటుంది, మంచి వాసన అయితే వస్తుందండి. కొత్తిమీర వాసన బాగుంటుంది పచ్చడి అయితే. ఇక్కడ కొత్తిమీర కూడా అయితే బాగా అయితే నూరుకున్న తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న పల్లీలు, శనగిత్తనాలు అన్నీ నూరుకున్నాం కదా, అవి కూడా అయితే వేసేసి ఒకసారి అయితే మొత్తము కలుపుకొని నూరుకోవాలని. ఈ నూరుకునేటప్పుడు ఇంకా ఎంత మంచి వాసన వస్తుందో పచ్చడి అంతా కూడా, ఇల్లంతా కూడా మంచి వాసన వస్తుంది. నూరుతుంటేనే నోట్లో అయితే నీళ్ళు ఊరుతాయండి, అంత బాగుంటుంది. ఇంకా అదంతా కూడా కలిపి నూరుకున్న తర్వాత ఉప్పు అదంతా కూడా చక్కగా అయితే సరిపోయిందండి. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని మొత్తము కొంచెం ఉంచేసుకొని రోట్లో వేడివేడి అన్నం వేసి కొంచెం నెయ్యి వేసి పిల్లలకి నేనైతే తింటున్నానండి. ఇలాగా రోట్లో నూరిన తర్వాత కొంచెం పచ్చడి రోట్లో ఉంచేసుకొని ఎంతమంది అన్నం ఈ విధంగా అయితే తిన్నారు కామెంట్ చేయండి. మరలా నేను ఈ విధంగా చూసి చెప్తుంటే నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి. పచ్చడి అంత టేస్ట్గా అయితే ఉంటుందండి. రోట్లో నూరుకున్నాం కదా, అంత బాగుంటుంది పచ్చడి అయితే. ఏ పచ్చడిని నూరిని రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే పిల్లలకు కూడా పెట్టేస్తున్నాను.
ఇలా పచ్చడి కలిపి పిల్లలకి పెడుతుంటే మా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయండి. మా అమ్మ కూడా పచ్చడి నూరిన తర్వాత అన్నం అయితే వేసి కలిపి ఈ విధంగా అయితే ముగ్గురికైతే పెట్టేస్తుంది. అలాగైతే గుర్తొచ్చింది వీళ్ళకి పెడుతుంటే. పిల్లలిద్దరికి కూడా అయితే పెడుతున్నానండి. నేను కూడా అయితే తింటున్నాను. ఇంక ఈ పచ్చడిలోకి కాంబినేషను ఆమ్లెట్ వేసుకొని తింటే అబ్బబ్బా! సూపర్‌గా అయితే ఉంటుందండి. పైనైతే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అయితే వేసేసాను. ఇదండి ఇవాల్టి వీడియో. రోటి పచ్చడి ఎలా అనిపించింది? కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.